మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యకాలంలోనే ఎన్నికలు జరిగాయన్న సంగతి. మామూలుగా అయితే ఎన్నికలు జరిగినప్పుడు మామూలుగా ఏ ముఖ్యమంత్రికైనా కూడా ప్రజా వ్యతిరేకత రావాలి అని అంటే మామూలు పరిస్థితుల్లో అయితే కనీసం అంటే 2 సంవత్సరాలు పడుతుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ ప్రత్యేక పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలను చేసిన మోసానికి ప్రజలందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకు మోసాలకు విసికెక్కి ప్రజలందరూ కూడా ఇవాళ ప్రజల తరపున నిలబడమని, ప్రజల తరపున పోరాటం చేయవలసిందిగా మనందరి మీద కూడా ప్రజలందరూ కూడా ఒత్తిడి తీసుకొస్తా ఉన్న పరిస్థితులు. అందుకనే మామూలుగా అయితే 2 సంవత్సరాలు పడుతుంది ఏ ముఖ్యమంత్రి మీద అయినా కానీ ప్రజా వ్యతిరేకత రావడానికి. కాబట్టి మామూలుగా అయితే 2 సంవత్సరాల తర్వాతనే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక ఉద్యమాలు మనం చేపడతాం. కానీ మన రాష్ట్రంలో ఉన్న ఈ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 6 నెలలు కూడా తిరక్క మునిపే మాకొద్దు బాబో ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని చెప్పి ప్రజలందరూ కూడా ఘోషిస్తా ఉన్న పరిస్థితుల మధ్య మనం కూడా ప్రజలకు తోడుగా నిలబడవలసిన పరిస్థితుల మధ్య మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడానికి కారణం మన నియోజకవర్గాలలో ప్రజలకు తోడుగా నిలబడేందుకు, ప్రజలకు తరపున మనం ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మనం చేయవలసిన పనులు ఏమిటి, మనం ఏ రకంగా ప్రజలకు దగ్గర కాగలుగుతాం, ఏ రకంగా ఇంకా ప్రజలకు మనం తోడుగా నిలబడగలుగుతామని చెప్పి వాటి మీద మీ అందరి సలహాలు, మీ అందరి సూచనలు, నియోజకవర్గ స్థాయి నుంచి ఏ రకంగా మనం ఇంకా పార్టీని బలోపేతం చేయాలి, ఏ రకంగా ఇంకా ప్రజలకు ఇంకా దగ్గర కావాలి, ఏమేమి కార్యక్రమాలు చేస్తే దగ్గర అవుతాము అన్న సూచనలు, సలహాలు మీ అందరి దగ్గర నుంచి తీసుకునేందుకు, మీ సూచనలు, సలహాలు మీ అందరి దగ్గర నుంచి తెలుసుకునేందుకు ఇవాళ ప్రధానంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఎన్నికలు జరిగిన సంగతి మీకు తెలుసు. 8 నెలల కిందట ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒక్కసారి మనం అంతా కూడా చూసినట్టయితే ఆ ఎన్నికల్లో ఎలా జరిగాయి, ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయని ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒక్కసారి గమనిస్తే మన అందరికీ కూడా అర్థమయ్యే విషయాలు ఏమిటి అని అంటే, మొన్న జరిగిన 8 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా 1,35,00,000 ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా వస్తే మనకి ఆ ఎన్నికల్లో 1,30,00,000 మంది ప్రజలు మనల్ని ఆశీర్వదించారు అన్న సంగతి. అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమికి మనకి మధ్య తేడా ఎంతుంది అని ఒక్కసారి చూస్తే కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపించింది. ఈ 5 లక్షల ఓట్లు అన్నది నిజంగా పెద్ద తేడా కానే కాదు. ఎందుకు నేను రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు ఈ 5 లక్షల ఓట్లు పెద్ద తేడా కాదు అని ఎందుకు చెప్పగలుగుతున్నాను అని అంటే, దానికి కారణం ఏంటంటే ఒక్కసారి మొన్న జరిగిన ఎన్నికల కన్నా కాస్త ముందుకు వెళ్ళి మొన్న కడపలో జరిగిన నా ఉప ఎన్నికలు ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఆ కడపలో జరిగిన ఆ ఉప ఎన్నికల్లో ఆ ఒక్క ఎంపీ సెగ్మెంట్లోనే, ఆ ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్లోనే మన పార్టీకి ఆ రోజు వచ్చిన ఓట్ల మెజారిటీనే 5,45,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు 5 లక్షల ఓట్లు మనకి చంద్రబాబు నాయుడు గారి కూటమికి మధ్య తేడా అన్నది అందుకనే నిజంగా పెద్ద తేడా కానే కాదు అని చెప్పి ఖచ్చితంగా గట్టిగా కూడా చెప్పగలుగుతాం. కానీ ఈ 5,45,000 ఓట్లైనా కూడా
చంద్రబాబు నాయుడు గారికి మనకి మధ్య ఆ కూటమికి చంద్రబాబు నాయుడు గారి కూటమికి మనకి మధ్య ఆ తేడా అయినా కూడా ఎందుకు వచ్చింది అని చాలా మందిని అడిగాం. చాలా మందిని చాలా సందర్భాలలో ఎందుకు ఆ మేరకైనా తేడా వచ్చింది, ఎందుకు మనకన్నా చంద్రబాబు నాయుడు గారి కూటమికి 5 లక్షల ఓట్లైనా ఎక్కువ ఎందుకు వచ్చాయని చాలా మందిని అడుగుతూ వచ్చాం. చాలా మందిని అడుగుతూ వస్తూ ఉన్నప్పుడు ప్రధానంగా ప్రతి చోట కూడా వినిపిస్తా ఉన్నది ఏమిటి అని అంటే 2 కారణాలు ప్రధానంగా వినిపించాయి. ఒక కారణం ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాదు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు రైతుల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి తాను ఆవేళ మాట చెప్పడం, ఆ ఇచ్చిన ఆ మాటలు 87,000 కోట్ల రైతుల రుణాలు ఆ రోజు తాను పూర్తిగా మాఫీ చేస్తాను అని హామీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ మాటను కాస్తో కూస్తో రైతులు నమ్మడం, ఆ నమ్మిన ఆ నేపథ్యంలో మనకి చంద్రబాబు నాయుడు గారికి మధ్య కాస్త ఈ తేడా కనిపిస్తూ ఉంది అని ప్రధానంగా ఈ కారణం ఎక్కడ చూసినా కూడా చెప్తూ వచ్చారు. రెండవ కారణం ఈ టౌన్లలోనూ ఈ అర్బన్ ప్లేసెస్లో ఈ టౌన్లలోనూ ముఖ్యంగా కారణం రెండోది ఏం చెప్తా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారి గాలి కాస్త కూస్తూ చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చింది. ఈ 2 కారణాల వల్ల మనకి చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా ఆ 5 లక్షల ఓట్లు అని చెప్పి ప్రధానంగా ఈ 2 కారణాలు ఎక్కువగా వినిపించాయి. కానీ ఇక్కడ నేను ఒక్కటి చెప్పాను మీ అందరికీ కూడా, ముఖ్యమంత్రి కావాలి అన్న కోరిక బలంగా ఎవరికైనా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికైనా కోరిక ఉంటుంది, మనకైనా కోరిక ఉంటుంది, ఇంకొకరికైనా కూడా కోరిక ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి కావడం కొరకు ఏ అబద్ధమైనా చెప్పి, ఏ మోసమైనా చేసి, ఏ గడ్డైనా సరే తిని నిజంగా ముఖ్యమంత్రి సీట్లోకి వెళ్ళి మనం కూర్చున్నట్టయితే నిజంగా ప్రజలకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతామా అన్నది ఒక్కసారి మనం అన్నది మన గుండెల మీద మనం చేతులు వేసుకొని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం అది. ఎందుకనంటే ముఖ్యమంత్రి కావడం కొరకు ఆ రోజు మనం కూడా మన నోట్లో నుంచి కూడా ఆ రోజు మనం కూడా ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మన నోట్లో నుంచి కూడా అదే అబద్ధం చెప్పి ఉంటే మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 87,000 కోట్ల రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాము అన్న మాట, అన్న అబద్ధం మన నోట్లో నుంచి కూడా వచ్చి ఉంటే ఖచ్చితంగా 5 లక్షల ఓట్లో లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ ఓట్లో ఖచ్చితంగా మన పార్టీకే వచ్చి ఉండేటివి. మనమే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా కూర్చొని ఉండేవాళ్ళం, చంద్రబాబు నాయుడు గారే ఖచ్చితంగా ప్రతిపక్షంలో కూర్చొని ఉండే పరిస్థితి వచ్చి ఉండేది. కానీ మన నోట్లో నుంచి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే అదే అబద్ధం మన నోట్లో నుంచి కూడా చెప్పి ఉంటే జరిగి ఉండేది ఏమిటి అని అంటే, ఏ అబద్ధం ఎవరు చెప్పినా కూడా ఆ అబద్ధం ప్రజలు ఒక్కసారి నమ్ముతారు. ఒక్కసారే ప్రజలు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఆ నమ్మకం ఉంచి ఆ సీట్లో కూర్చోపెడతారు. కానీ ఒక్కసారి అయితే కూర్చోబెడతారు, కానీ ఆ తర్వాత మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇంటికి పంపించుండేవారు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా అబద్ధాలాడి మోసాలు చేసి ఉండింటే. ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బలమైన కారణాలు, కోరికలు ఏమిటో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం ముఖ్యమంత్రి కావడానికి బలమైన కారణాలు, బలమైన కోరికలు ఉన్నాయి. బలమైన కారణం ఏమిటి అని అంటే, ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాల పరిపాలన అందించాలని. అంతేకాదు ఒక్కసారి ముఖ్యమంత్రిగా సీట్లోకి వెళ్తే ప్రజలకు ఆ 30 సంవత్సరాలలో ఎంతగా మంచి చేయాలి అని అంటే ఆ మంచిని చూసి ఆ తర్వాత నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో కూడా ఉండాలి అనే తపన తాపత్రయం
నాలో నిజంగా బలంగా ఉంది. అంత బలంగా కోరిక తపన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాదిరి అబద్ధాలు ఆడలేకపోయాం. అందుకే చంద్రబాబు నాయుడు గారి మాదిరి మనం మోసం చేయలేకపోయాం. బహుశా మనం కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే అబద్ధం చెప్పుంటే ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళం, ఒకసారి అయి ఉండేవాళ్ళం ఖచ్చితంగా. కానీ ఆ తర్వాత 5 సంవత్సరాలకే ప్రజలు మనల్ని ఇంటికి పంపించేవాళ్ళు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు మనం వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను పలానిది చేస్తాను అని చెప్పి నేను చెప్తే ఎవ్వరు కూడా నమ్మకం ఉంచే పరిస్థితి కూడా ఉండేది కాదు. అంతేకాదు, ఒక్కసారి అబద్ధాలు ఆడితే ముఖ్యమంత్రి అవుతామేమో, కానీ ఆ తర్వాత 30 సంవత్సరాల పరిపాలన గత దేవుడు ఎరుగు. ఆ తర్వాత ప్రతి ఇంట్లో కూడా నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండాలి అనే తపన తాపత్రయం గత దేవుడు ఎరుగు. ఎవ్వరూ కూడా మోసం చేసే వాళ్ళ ఫోటోలు ఎవరు వాళ్ళ ఇళ్లలో పెట్టుకోరు. అబద్ధాలు చెప్పే వాళ్ళ ఫోటోలు ఎవ్వరూ కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టుకునే పరిస్థితి ఉండదు. అందుకని చంద్రబాబు నాయుడు గారి మాదిరి మన అబద్ధాలు ఆడలేకపోయాం. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంది అని అంటే దినదిన గండంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఉంది. ప్రతిరోజు ఒక అబద్ధం ఆడాలి. పల్లెల్లోకి పోవాలి, గ్రామాల్లోకి వెళ్ళాలి అని అంటే ఆ పల్లెల్లో ఆ గ్రామాల్లో మరో కొత్త అబద్ధం ఆడితే తప్ప ప్రజలు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని రాళ్లతో కొట్టకుండా వెనక్కి పంపిస్తారేమో అని చెప్పి భయపడుతూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది. ఇలా ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు మోసం చేయాలి, ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడుతూ బతకాలి. అలా చేస్తేనే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసే పరిస్థితిలో ఇవాళ ఉన్నాడు. ఇవాళ నేను ఒక్కటి చెప్పాలి. మొన్నటికి మొన్న మనం అంతా కూడా గమనించాం, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమేం మాటలు చెప్పాడు అని. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు టీవీ ఆన్ చేస్తే మనకు కనిపించేటివి ఏంటివి? గ్రామాలలో హోర్డింగులు పెద్ద పెద్ద కనిపించేటివి. ఆ గ్రామాలలో హోర్డింగులకు లైట్లు పెట్టి కూడా చూపించేవాళ్ళు. ఆ లైట్లు పెట్టి ఆ హోర్డింగులు చూసినప్పుడు మనకు కనిపించేటివి ఏంటివి? టీవీ ఆన్ చేస్తే మనకు వినిపించేది ఏమిటి అని అంటే, మొట్టమొదటగా కనిపించేది ఏమిటి అని అంటే, రుణాలన్నీ కూడా మాఫీ కావాలంటే బాబు రావాలి అని చెప్పి కనిపించేది. బంగారం బ్యాంకుల్లో పెట్టారా, ఆ బంగారం అంతా కూడా ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి అయితేనే బంగారం ఇంటికి వస్తుంది అన్న అడ్వర్టైజ్మెంట్లు కనిపించేటివి. టీవీ ఆన్ చేస్తే చాలు జాబ్ కావాలంటే బాబు రావాలి అని చెప్పి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కనిపించేటివి. ఇవాళ ఒక్కసారి పరిస్థితి గమనించినట్లయితే బాబు అయితే ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఇవాళ బంగారం మాత్రం ఇంటికి రాలేదు. బంగారం మాత్రం బ్యాంకుల్లో ఇవాళ ఆక్షన్లు వేసి అమ్ముతా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్న నగలు మాత్రం ఎక్కడికి పోకుండా తన భార్య మెడలోనే కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, రైతులకంతా కూడా తాను చేసిన మోసం వల్ల ఇవాళ జరుగుతా ఉన్న నష్టం ఏమిటి అని అంటే, రైతులకు ఇవాళ రుణాలు మాఫీ కాలేదు. రైతులకు రుణాలు మాఫీ కాలేదు కాబట్టి కొత్త రుణాలు రావడం లేదు. కొత్త రుణాలు రావడం లేదు కాబట్టి పాత రుణాలు మాఫీ కాలేదు కాబట్టి రుణాలు రెన్యువల్ కాలేదు కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ రాని పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఇవాళ బ్యాంకుల దగ్గరికి రైతులు వెళ్ళలేని పరిస్థితి, వెళితే డబ్బులు కట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆ డబ్బుల మీద కూడా 14% అపరాధ వడ్డీ వసూలు చేస్తూ ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతులు ఇవాళ బ్యాంకుల దగ్గరికి పోలేక 2 రూపాయలకు 3 రూపాయలు వడ్డీకి బయట నుంచి తీసుకొస్తున్న అప్పులతో వ్యవసాయం చేసుకోవాల్సిన దుస్థితి. ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఇవాళ రైతు బతుకుతా ఉన్నాడు. డాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ పొదుపు అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా చేస్తూ ఉన్నారు. రూపాయి వాళ్ళకి ఇంతకు ముందు పావులా వడ్డీ, దాని తర్వాత పావులా వడ్డీ నుంచి కూడా వడ్డీ లేని రుణాలు అందుకుంటా ఉన్న పరిస్థితుల నుంచి ఇవాళ అపరాధ వడ్డీ 14% అపరాధ వడ్డీ వసూలు, అపరాధాల వడ్డీని కడితే తప్పనిచ్చి రుణాలందరి పరిస్థితిలోకి ఇవాళ అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఇవాళ చూస్తే బాబు అయితే వచ్చాడు కానీ జాబు రాలేదు. ఉన్న జాబులన్నీ కూడా ఊడబెరికి అందరినీ ఇంటికి పంపించే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ రోజేమో జాబు కావాలంటే బాబు రావాలి, ఒకవేళ జాబు రాలేదు అని అంటే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందే చెప్పాడు.
ఇవాళ రాష్ట్రంలో 1,75,00,000 ఇళ్ళు ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరూ 2,000 రూపాయల భృతి, నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తావు అని అడుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చే మాట ఏమిటంటే, నేనెప్పుడు చెప్పాను గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను అని, నేను చెప్పలేదే గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను అని చెప్పి అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలోనే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ప్రైవేటు ఉద్యోగాల కోసం అయితే చంద్రబాబు నాయుడు గారితో పనేముందయ్యా, ప్రైవేటు ఉద్యోగాలు అయితే కన్నా యాజమాన్యాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పని కానీ నీతో పనేముందయ్యా, నువ్వు చెప్పింది ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తే నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ పోతా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా నిలబడాలి, ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద గట్టిగా నిలదీయాలి. పెన్షన్ల విషయానికి వస్తే అవ్వా తాతల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అని అంటే, ఆ అవ్వా తాతలకు పెన్షన్లు ఎలా కత్తిరించాలి అని చెప్పి సామాజిక కార్యకర్తలు అని చెప్పి కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం చేస్తా ఉంది అని అంటే, తెలుగుదేశం కార్యకర్తలను సామాజిక కార్యకర్తలుగా పెట్టి ఈ పెన్షన్లు ఎలా కత్తిరించాలి అని చెప్పి వాళ్ళు విపరీతమైన ఆలోచనలు చేస్తూ ఇవాళ పెన్షన్ల పరిస్థితి నడుపుతా ఉన్నారు. పెన్షన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 43 లక్షల మంది పెన్షన్లు అందుకుంటా ఉండే పరిస్థితిలో ఉంటే, ఆ 43 లక్షల మంది పెన్షన్లకు చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఇస్తానని చెప్తే 43 లక్షలు ఇంటూ 1000 రూపాయలు అనేది లెక్క వేస్తే ఎవరికైనా కూడా అర్థమయ్యేది ఏమిటి అని అంటే, నెలకు 430 కోట్ల రూపాయలు కావాలి అన్నది ఎవరికైనా కూడా చెప్పగలుగుతారు. మరి 430 కోట్ల రూపాయలు అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఆయన ఇస్తానన్నాడు. అంటే 7 నెలల పాటు అక్టోబర్ 2వ తారీఖు నుంచి లెక్కేస్తే 430 కోట్లు ఇంటూ 7 నెలలు అంటే 3,000 కోట్లు కావాలి. ఆ 5 నెలలు పాతది ప్రస్తుతం ఇస్తా ఉన్న 130 కోట్లు లెక్కనేసుకుంటే 130 కోట్లు ఇంటూ 5 నెలలు అంటే 650 ఈ 3,000 రెండు కలిపితే 3,700 కోట్లు కావాల్సి వస్తే బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేసింది 1,338 కోట్లు మాత్రమే కేటాయింపులు చేసి చేతులు దులుపుకున్నాడు. అంటే దాని అర్థం మిగిలిన 2,400 కోట్లు ఆయన చెప్పకనే చెప్తున్నా నేను కత్తిరించబోతున్నాను అని చెప్పి. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా నిలబడేందుకు, ప్రజలకు అండగా నిలబడేందుకు మనం ఏమేం కార్యక్రమాలు చేయాలి అన్నది రూపకల్పన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఇటువంటి అబద్ధాలన్నీ చెప్పి మోసాలు చేసి ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు అని అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది కాదు. చేయగలిగాడంటే కారణం చంద్రబాబు నాయుడు గారికి సపోర్టుగా నిలిచిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV9 వీళ్ళంతా కలిసి ఒక్కటై చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకొని ఆయన మోసాలను, అబద్ధాలను ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఉన్నారు. నిజంగా మనకైతే చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, TV9 లేదు. రేపొద్దున కూడా వీళ్ళే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ వెనకేసుకొని కూడా వస్తారు అన్న సంగతి కూడా మనకందరికీ తెలుసు. రేపొద్దున ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV9 చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చే దానికోసం వీళ్ళంతా కలిసి ఏం చెప్తారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు మంచోడే, చంద్రబాబు నాయుడు గారు మంచోడే, చంద్రబాబు నాయుడు గారు రుణాలన్నీ మాఫీ చేయాలని కూడా అనుకున్నాడు. కానీ బ్యాంకులు ఒప్పుకోవడం లేదు, ఢిల్లీ ఒప్పుకోవడం లేదు, కేంద్రం ఒప్పుకోవడం లేదు కాబట్టి ఆయన చేయలేకపోతున్నాడు అని చెప్పి మళ్ళీ ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV9 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొని కూడా వస్తాయి. మనకు ఇంతకు ముందు చెప్పినట్టుగా వీళ్ళెవ్వరూ మనకు తోడుగా లేరు. కానీ ఒకటైతే నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి లేనిది మనకున్నది దేవుడు దయ అని మాత్రం చెప్తా ఉన్నా. దేవుడు ఇంతమంది గుండెల్లో మనం పట్ల పుట్టించిన ప్రేమ అని కూడా చెప్తా ఉన్నా. మొదటి నుంచి మనం ప్రజల్నే నమ్ముకున్నాం, మొదటి నుంచి మనం ప్రజల దగ్గరికే వెళ్ళాం. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ అదే ప్రజల దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళాలి. ఈనాడు లేకపోవచ్చు, ఆంధ్రజ్యోతి లేకపోవచ్చు, TV9 లేకపోవచ్చు, కానీ ప్రజలను నమ్ముకున్నాం. మళ్ళీ అదే ప్రజల దగ్గరికి వెళ్ళి
వీళ్ళు చేస్తా ఉన్న మోసాలన్నీ కూడా ఎత్తి చూపించాలి. ఎత్తి చూపించడమే కాకుండా ప్రజల తరపున గట్టిగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమాలు కూడా చేయాలి. ఇవన్నీ మనం తర్వాత రోజుల్లో గట్టిగా ఇంకా వినిపించాల్సిన అంశాలు, గట్టిగా నిలదీయాల్సిన అంశాలు. కానీ ఈ లోపల మాత్రం ఒకసారి మీ సూచనలు మీ సలహాలు తీసుకునే ముందు ఒకసారి పరిచయ కార్యక్రమం ఒక్కసారి మొట్టమొదటిగా పూర్తి చేసుకుని ఆ తర్వాత మీ సూచనలు మీ సలహాలు మీరేమండి, నేను కూడా సూచనలు సలహాలు ఏమన్నా రాసుకోదగ్గ సూచనలు సలహాలు ఇంతకు ముందు నేను విననివి ఏమన్నా ఉంటే అవి కూడా ఏమన్నా ఉంటే అవి కూడా నేను రాసుకుంటాను. రాబోయే రోజుల్లో మనం ఎటువంటి తప్పులు కూడా చేయకుండా గతంలో చేసిన తప్పులు ఏమైనా ఉంటే ఆ తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునే దానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. మొట్టమొదటిగా సలహాలు సూచనలు ఇచ్చే ముందు ఒకసారి నేను మైక్ ఇస్తాను. మైక్ ఇచ్చేటప్పుడు మీ పేరు, మీ ఊరు, మీరు ఏదైనా కార్పొరేటర్ గానో లేకపోతే సర్పంచ్ గానో లేకపోతే ఎక్స్ గానో ఎక్స్ సర్పంచ్ ఎక్స్ కార్పొరేటర్గా ఏదైనా కానీ మీరు ఏదైనా పదవిలో ఉంటే ఆ పదవి, ఏ మండలము, ఏ ఊరు, ఏ నియోజకవర్గము అని మీరు చెప్తే ఒకవేళ ఎటువంటి పదవి లేకపోయినా సామాన్య కార్యకర్త అయితే సామాన్య కార్యకర్త అని కూడా మీరు చెప్పగలిగితే రాబోయే రోజుల్లో మనం అందరం కలిసికట్టుగా ఉద్యమ బాట పట్టాలి. రాబోయే రోజుల్లో మనం అంతా కలిసికట్టుగా గట్టిగా పోరాటాలు చేయాలి. కాబట్టి నాకు కూడా మీ ఊర్లు మీ పేర్లు కూడా కాస్త కూస్తూ నా బుర్రలేకి కూడా కాస్త కూస్తూ రిజిస్టర్ అవుతాయని చిన్న ఆశ కూడా ఉంది. కాబట్టి ఒక్కసారి పరిచయ కార్యక్రమాలు మొట్టమొదటిగా పూర్తి చేసి ఆ తర్వాత మీ సూచనలు మీ సలహాలు ఇవ్వవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాం.